కామారెడ్డి జిల్లాలో పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన దొంగల ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. నిర్మల్, మహబూబాబాద్ జిల్లాకు 8 మంది దొంగలను పట్టుకుని రిమాండ్కు తరలించారు. ఇటీవల కామారెడ్డి పట్టణంలో పలు ఏరియాల్లో చోరీలపై ఫిర్యాదులు రావడంతో 4 ప్రత్యేక బృందాలతో విచారణ చేపట్టారు పోలీసులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా వివరాలు సేకరించి నిందితులను అరెస్టు చేశారు. వారు ఇప్పటివరకు 15 చోరీలు చేసినట్లు ఒప్పుకున్నారని తెలిపారు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర. వాహనాలతో పాటు సుమారు 1.5 కిలోల బంగారం, ఇతర ఆభరణాలు చోరీ చేశారన్నారు. నిందితుల నుంచి ఒక కార్, 3 బైక్స్, చోరీకి ఉపయోగించే వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు ఎస్పీ. దొంగతనాల్లో వీళ్ళకి జైలు శిక్ష కూడా పడింది. వీళ్ళు జైలుకి పోవడం, బయటికి రావడం, మళ్ళీ ఇదే ఇటువంటి పనుల్లోనే వీళ్ళు ఉండడం తెలుస్తా ఉంది. సో వీళ్ళ పైన కూడా నెక్స్ట్ ఫర్దర్ గా షీట్స్ ఓపెన్ చేయాలా, పీడీ యాక్ట్ ఓపెన్ చేయాలా, దాని మీద కూడా ఆలోచిస్తా ఉన్నాము. సో ఈ యొక్క దొంగతనం నుంచి ఈ మొత్తము ఈ గ్యాంగ్ పట్టుకొని వాళ్ళ నుంచి మొత్తం కూడా ఇతర ఆధారాలను, వాళ్ళు యూజ్ చేసిన వెపన్స్, ఎక్విప్మెంట్స్ అన్ని కూడా, అండ్ వాళ్ళు దొంగలించిన కార్డు కూడా సీల్ చేసిన టీమ్స్ అన్నది కూడా కామారెడ్డి పోలీస్ తరఫున స్పెషల్ ధన్యవాదాలు. అండ్ పబ్లిక్ కి కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము, ఈ దొంగ దొరకడానికి మెయిన్ కారణం సీసీ కెమెరా ఫుటేజెస్. సో అఫోర్డ్ చేసుకునే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇళ్లలో కానీ, వాళ్ళ షాపుల్లో కానీ, వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ దగ్గర కానీ సీసీ కెమెరాలు పెట్టుకుంటే అది మనకి హెల్ప్ అవుతుంది. ఈ విషయంలో మనకి ప్రజలందరూ కూడా, కామారెడ్డి పబ్లిక్ అందరూ